నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతమైన కవిటి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి అమ్మవారి సంబరాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం రాత్రి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆహ్వాన కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాలం అశోక్తో కలిసి పాల్గొన్నారు. ఆలయ చరిత్రను, ఉత్సవ వైభవాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు రామ్మోహన్ నాయుడిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. 9 ఏళ్ల తర్వాత జరుగుతున్న చింతామణి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కవిటి ఉద్దాన ప్రాంతం అంటే తనకెంతో ప్రత్యేకమని, తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు హయాం నుండి తన కుటుంబంపై ఈ ప్రాంతం చూపిస్తున్న ఆత్మీయత మరువలేనిదని చెప్పారు. ఈ ప్రాంత ఇలవేల్పు ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా అనిపించిందని అన్నారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేటి తరం విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ల్యాబ్ ఆన్ వీల్స్ బస్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను మంగళవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు పిఐఎస్ఎస్టీ ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ఈ మొబైల్స్ ల్యాబ్లో విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కోడింగ్, 3D ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక అంశాలపై ప్రాయోగిక శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు. టెక్నాలజీ కూడా పిల్లలకి అవేర్నెస్ కలిగించడానికి, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద అవేర్నెస్ కల్పించడానికి ఈ బస్ అన్నది 9 రోజులు మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా తిరగనున్నది. వివిధ స్కూల్స్లో, మెయిన్గా గవర్నమెంట్ పాఠశాలలకి 8, 9, 10 స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించడానికి తిరుగుతున్నది. సో ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద అవేర్నెస్ కల్పించడం వల్ల మనకి స్టూడెంట్స్కి యంగ్ ఏజ్లోనే కెరీర్ చాయిసెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్. మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్. సో మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తుందండి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి స్టూడెంట్స్ని మన డిఈఓ రమణ గారి యొక్క సపోర్ట్తో, కోఆర్డినేషన్తో మనం చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 9 days అనేది ఈ యొక్క బస్సు ఉంటుందండి. డిఫరెంట్ ఏరియాలో లావేరు, ధనస్థరం, గార, నర్సన్నపేట, సారవకోట, పాతపట్నం ఏరియాలో మనం ఈ బస్సుని 9 days ఉంచడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని మన జిల్లాలో ఉన్న యూత్, అదే 8th, 9th, 10th చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన జిల్లాకి బస్సు రావడం ఫస్ట్ టైం అండి. సో దీంట్లో ఆల్రెడీ మేడంగా చెప్పినట్టు రోబోటిక్స్ పైన, ఏఈ పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా అత్యాధునిక నైపుణ్యం కలిగిన వ్యక్తులతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిక్కోలు నగర సుందరీకరణలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల రోడ్లో మురుగునీరు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ప్రత్యేక పారిశుధ్య కార్మికులతో తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్కు చెందిన వికాస్ స్కూల్ పక్కన ఉన్న సుమారు 30 సెంట్ల భూమి గుర్తించి అక్కడ మినీ పార్కు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న 50 డివిజన్ల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులు జరుగుతున్నాయని కమిషనర్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన 24 కోట్ల రూపాయలతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మురుగునీరు కాలువల్లో పేరుకుపోయిన స్టీల్ తొలగింపుకు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరానికి చెందిన పలువురు సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మన నగరం, మన స్థానం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్గా, క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో నిరంతరంగా ఉదయం 6 నుంచి 9 వరకు మొత్తం సిబ్బంది అంతా రోడ్ల మీద తిరుగుతూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం 12,500 ఎకరాలు విస్తీర్ణాన్ని ఎప్పుడు కూడా మనం వాటర్ స్టాగ్నేషన్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ యొక్క ప్రయత్నము దీన్ని సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి మాకు సంకల్ప బలం ఉంది, నమ్మకం ఉంది. దీంతోనే మేము మిగతా వారందరితో వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, సో అందరూ కూడా భాగస్వామి మన శ్రీకాకుళంని ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్తీ శ్రీకాకుళంగా
మార్చడానికి ఒక ప్రయత్నం గవర్నమెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మహమ్మద్ మీజాన్, మహమ్మద్ హాసన్లను పలాసా సమీపంలోని గరుడకండి వద్ద అదుపులోకి తీసుకుని వారి నుంచి 12 తులాల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు, 1.09 లక్షల నగదు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. టెక్కలలో ఇటీవల జరిగిన చోరీ కేసు దర్యాప్తులో వీరు ఒడిశాలోని బ్రహ్మపురంలో ఉన్నట్లు గుర్తించారు. మీజాన్పై శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాల్లో ఒడిశాలో కలిసి 9 చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో జైలు శిక్ష అనుభవించిన మీజాన్ తన బంధువు హాసన్తో కలిసి మళ్లీ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లపై విధిస్తున్న అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేసి వారు పనిచేస్తున్న డిపోల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జోనల్ కార్యదర్శి బీకే మూర్తి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్లు, కండక్టర్లపై తప్పుడు ఆరోపణలతో యాజమాన్యం సస్పెన్షన్లు విధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసిన ఉద్యోగులను తిరిగి అదే డిపోలో కొనసాగించాలని గతంలో సర్క్యులర్ జారీ చేసినప్పటికీ ప్రస్తుతం వారిని ఇతర డిపోలకు బదిలీ చేస్తున్నారని విమర్శించారు. ఈ విధానంతో ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని, కుటుంబపరంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అలాగే సంస్థలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, కొత్త బస్సులు కొనుగోలు చేపట్టి అన్ని రూట్లలో సర్వీసులు నిర్వహించాలని కోరారు. టైర్ల మార్పు, కిట్ షీట్లు తదితర సౌకర్యాల మెరుగుదలతో పాటు ఉద్యోగుల లీవ్ పాలసీలలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి త్రినాథ్, డిపో కార్యదర్శి ఎస్వి రమణ, నాయకులు కె బాబురావు, ఆర్ వసంతరావు, సుజాత, ఎం రాంబాబు, ఎన్వి లక్ష్మి, ఏ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి 4 డిపోల్లో సుమారు 70 బస్సులు స్క్రాప్కు ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 70 బస్సులు సంబంధించినటువంటి జనాలు కూడా మరి డ్రైవర్, కండక్టర్ మీద ఒత్తిడి పడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నటువంటి పరిస్థితుల మీద మేమైతే వ్యతిరేకిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి మరి చాలా డిపోల నుంచి వందలాది బస్సులు అనేకమైన ట్రిప్పుల్లో వస్తున్నాయి. ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు, బస్సు ప్లాట్ఫామ్లో పెట్టకుండా ఎలైటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికే జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ డ్రైవర్, కండక్టర్ గారు, ఆ డ్యూటీ డ్రైవర్, కండక్టర్ గారు నియంత్రణ లేనటువంటి వ్యవస్థలో ఉంటే ఇక్కడ కనీసం కంట్రోలర్ని, సెక్యూరిటీ వారిని పెంచి వాటిని నివారించేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా మరి మనిషి దురదృష్టవశాత్తు ఎవరో చనిపోతే తోపులాట్లో మా డ్రైవర్ని సస్పెండ్ చేసేసి మరి వేరే డిపోలకు మార్చేటటువంటి పరిణామాలు అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాఠశాల విద్యను మధ్యలోనే మానేసిన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్పించడం, అలాగే మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1998 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో చేరినట్లు వెల్లడించారు. ప్రతి పాఠశాలకు అంతర్శాఖ కమిటీలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఇటుక బట్టీల వద్ద ఉన్న పాఠశాల వెలుపల పిల్లలను గుర్తించి తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ఒకసారి పాఠశాలను సందర్శించి పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చేరేందుకు కేవలం సమ్మతి పత్రం సరిపోతుందని, మిగతా ప్రక్రియను విద్యాశాఖ అధికారులు పూర్తి చేస్తారని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఒక మంచి మనం ఒక ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇతర యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ పెట్టినాం కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. మర్చితే మన గవర్నమెంట్ స్కూల్స్కి మనం షిఫ్ట్ చేయవచ్చు. అదే కూడా హ్యాసల్ ఫ్రీ. ఒక ఫామ్ ఇస్తే, కన్సెంట్ ఫామ్ ఇస్తే అంతా మిగతా పని మన ఎంఈఓ గారు అండ్ హెచ్ఎం గారు మాత్రమే చేస్తారు. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు. కొన్ని ఇష్యూస్ మన దృష్టికి వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫీజు పే చేయలేదు, అలాంటివి ఉన్నాయి. ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. బేసిక్ ట్యూషన్ ఫీకి 50% కూడా పే చేస్తే మనం షిఫ్ట్ చేయవచ్చు. సో అలాంటి ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్కి వ్యతిరేకంగా మనం ఎక్కడ లేదు, బట్ కానీ అక్కడ అలాంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ 50% ఫీజు పే చేసిన తర్వాత మీరు మీకు ఇష్టమైన గవర్నమెంట్ స్కూల్స్కి మీరు పిల్లల్ని షిఫ్ట్ చేయవచ్చు. అదే మీడియా మిత్రుల తరపున మరి ఒకసారి బడి పిలుస్తుంది ఈ ప్రోగ్రామ్కి అందరూ సహకారం చేయాలి.
అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా మంచిగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, మీకు నచ్చితే గవర్నమెంట్ స్కూల్స్కి కూడా మీరు షిఫ్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అనుకోని అనారోగ్యం, ఆసుపత్రి పాలైతే లక్షల్లో ఖర్చు, అప్పు చేసి ప్రాణాలు నిలబెట్టుకున్నా ఆ అప్పుల ఊపిలోంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయం. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఎన్నో పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా మారుతోంది. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న భరోసా అభాగ్యుల పాలిట సంజీవనిలా పనిచేస్తుంది. అప్పుల బాధతో కుంగిపోయిన కుటుంబాల్లో ఈ సాయం సరికొత్త మానవీయ వెలుగులు ప్రసరిస్తోంది. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం, టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాల ప్రజలతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఆశ్రయించిన వారికి సైతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సాయం అందిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేదల పాలిట ఆత్మీయుడిగా నిలుస్తున్నారు. కష్టమని వచ్చిన వారికి 24 గంటలు తన కార్యాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ బాధితుల గుండె ఘోషను వింటున్నారు. గత ప్రభుత్వ పాలనలో లాగా కాళ్ళు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, దళారుల ప్రమేయమే లేకుండా నేరుగా లబ్ధిదారులకు సాయం అందేలా ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. అవసరమైతే స్వయంగా ఆయనే కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తుండడం మంత్రిలోని మానవీయ కోణానికి అద్దం పడుతుంది. ఎప్పటికప్పుడు విజయవాడకు సమాచారం చేరవేస్తూ చెక్కులు మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా ఆయన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు మరోసారి తన చొరవను చాటుకున్నారు. జీసిగడ మండలం ఆనందపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆబోతులపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామంలో కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడం, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే నీరు నిలిచిపోతుందని, దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వరరావు వెంటనే స్పందించారు. సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అవసరమైన చర్యలు తీసుకుని కాలువలు, సీసీ రోడ్ల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలు చెప్పిన సమస్యలను వెంటనే పరిగణనలోకి తీసుకుని అధికారులను అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వైఖరిని వారు అభినందించారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని స్థానిక జేమ్స్ హాస్పిటల్కి వెళ్లే మార్గంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్ 1 రూట్లో వెళ్తున్న సమయంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన అంబులెన్స్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని అద్దాన్ని పగలగొట్టి బయటికి దూకడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అంబులెన్స్లో ఎలాంటి రోగులు లేకపోవడంతో మరెవరికీ గాయాలు కాలేదు. అంబులెన్స్ ఢీకొట్టిన దాటికి విద్యుత్ స్తంభం దెబ్బతినడంతో ప్రధాన విద్యుత్ తీగల కిందపడి కింద పడ్డాయి. దీంతో కొద్దిసేపు అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు ఎవరూ తీగలకు తాకకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం అనంతరం అంబులెన్స్లో మంటలు చెలరేగగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సకాల చర్యలతో మరింత ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. చిన్నారుల ఎదుగుదల, అభివృద్ధి లోపాలను గుర్తించి వారికి సరైన సమయంలో మంచి వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవనం హాల్ నందు నవచేతన యాప్ అమలు, చిన్నారుల అభివృద్ధి లోపాల గుర్తింపుపై మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ వారితో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ 0.6 లోపల వయసు ఉన్న పిల్లల్లో ఆరోగ్యపరమైన లోపాలను స్క్రీనింగ్ టెస్టుల ద్వారా గుర్తించి వారికి సరైన సమయంలో మంచి వైద్యం అందించాలని అన్నారు. ముఖ్యంగా 2 సంవత్సరాల్లో పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందని, ఆ సమయంలో వినికిడి లోపం, అటాచ్మెంట్ లోపాలను గుర్తించవలసి ఉంటుందని, అందువలన తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి అటువంటి వారిని గుర్తించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రిఫర్ చేయడం మొదలగు అంశాలపై మెడికల్ ఆఫీసర్లకు, సిడిపి వారికి ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. నవచేతన కార్యక్రమం సమర్థవంతమైన అమలుకు సంబంధించి సూపర్వైజర్లు, ట్రైనర్లకు ఓరియంటేషన్ శిక్షణలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఎదుగుదల, అభివృద్ధి లోపాలను, ముందస్తు గుర్తింపు, డిజిటల్ యాప్ వినియోగం, రిఫరల్ వ్యవస్థ, పర్యవేక్షణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఎస్ సువర్ణ మాట్లాడుతూ నవచేతన కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. అనంతరం ఈసీడీ కోఆర్డినేటర్ శ్రీమతి ఎస్ అనురాధ చిన్నారుల జీవితంలో తొలి 1000 రోజుల ప్రాముఖ్యత, ఆటిజం, ఏడీహెచ్డీ వంటి నాడి అభివృద్ధి సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించే విధానాలపై వివరించారు. డిసీజెస్, డిసేబిలిటీస్ అండ్ ఇవి 4Ds ఏవైతే ఉన్నాయో
డెవలప్మెంట్ డిలేస్ ఇట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళని రిఫర్ చేయడం అనేది స్క్రీనింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎనేబుల్డ్ ఆధారిత స్క్రీనింగ్ అనేది తీసుకొచ్చారు. ఇది చాలా బాగా ఉపయోగపడి అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యి ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని ముందుగానే ట్రీట్ చేసి మంచిగా పిల్లల్ని మనం చేయొచ్చు అనే వాళ్ళని బాగుపరచవచ్చు అనే దాన్ని చాలా బాగా ఇది స్టార్ట్ చేశారండి. చాలా ఓకే అండి, థ్యాంక్ యూ. 0 to 6 years చిల్డ్రన్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ 2 years లోపల అవుతుంది. ఈ 2 years లోపల కంప్లీట్గా బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే లోపల వాళ్ళకి హెల్తీగా డెవలప్మెంట్ అవ్వాలని, మరియు మరి ముఖ్యంగా మనము ఆ చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వినికిడి లోపాలు అయితేనే, తర్వాత అటాచ్మెంట్ లోపాలు అయితేనే, వాళ్ళలో వచ్చే సాంఘిక సోషల్ డెవలప్మెంట్ అయితేనే, వీటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్కి సిడిపిఓలకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుండి ట్రైనింగ్ అయిన వాళ్ళు, అలా విధంగా మా దగ్గర నుండి పీడియాటిక్స్ డిపార్ట్మెంట్ నుండి డైస్ నుండి పీడియాటిషియను, పిఓఎన్సిడి కూడా అదేవిధంగా పీడీఐసిడిఎస్తో పాటు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వెన్నుపోటు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్ వంటి కీలక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. మహిళలకు సంవత్సరానికి 18,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి మాట తప్పారని, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు, అర్హులైన పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సూపర్ 6, సూపర్ సక్సెస్ అంటూ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంబా రవిబాబు, తమ్మినేని చిరంజీవినాగ్, అందవరపు సూరిబాబు, ఎంవి పద్మావతి, గొండు కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాలలో ఒక్క నిరుద్యోగికైనా 3,000 రూపాయలు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. నిరుద్యోగులని నిలువున ముంచేసి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. తల్లికి వందనం, అలాగే 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని మాట, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని మాట్లాడారు. అంతేకాదు, దాదాపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 2024 మొదటి సంవత్సరానికి 66,34,000 మందికి పెన్షన్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 60,14,000 మందికి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం. అంటే దాదాపు 6,20,000 మందికి ఈ రోజుకి ఎగనామం పెట్టారు. చాలా భారీ స్థాయిలో దీనిలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజానీకానికి మరొక్కసారి గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.